ఆత్మబంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీరామ భక్త హనుమానికి జై. జై శ్రీమన్నారాయణ. స్వామి గురించి చెప్పుకుంటున్నాం కదండి. సుందరాకాండ ఇంకా ప్రతి శనివారం కూడా కంటిన్యూ చేసామండి. ప్రతి శనివారం ఆకున్నా గుళ్ళో ఆంజనేయస్వామి గుళ్ళో పెట్టడం జరిగిందండి. కరెక్ట్గా 10:30 స్టార్ట్ అయ్యేదండి. అలాగా మొత్తానికి భగవంతుడు ఆంజనేయస్వామి ఆశీస్సులతో అలా ప్రతి శనివారం కూడా అలా జరిగిందండి. అలా జరుగుతుంది. అమ్మ పర్వాలేదు, నేర్చుకుంటున్నాము, పర్లేదు కానీ కొంచెం ధైర్యం వచ్చేసిందండి. అలా స్టార్ట్ అయ్యిందండి. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, మనసులో సంకల్పం చేసుకుంటే ఎలాంటి పైనైనా మనం చేయగలము అని స్వామి నిరూపించాడండి అని నా అనుభవం మీకు చెప్పానండి. అలాగే మా ఇంట్లో కూడా సుందరాకాండ పారాయణం చేశామండి. అంటే నేను ఎప్పుడు ఉగాదికి కరోనా టైంలో అండి, ఉగాదికి ఎక్కడికి వెళ్ళే చూడండి, ఎవరింట్లో ఉన్నాము. ఆ రోజు మొత్తం సుందరాకాండ అంతా చేసేసుకున్నానండి. అలా నాకు వీలున్నప్పుడల్లా ఒక మంచి రోజున స్టార్ట్ చేసుకొని ఒక 2 పేజీలు 3 పేజీలు 4 పేజీలు చెప్పుని అంటే ఒక్కసారి మా గురువుగారు మాటల మధ్యలో చెప్పారండి, అమ్మ స్టార్ట్ చేసి మనం వీలున్నప్పుడల్లా చదువుకోవచ్చు. సుందరాకాండ పారాయణం ఒకేసారి మనం చదవలేకపోయినా అప్పుడప్పుడు చదువుకోవచ్చమ్మా. ఒక 5 శ్లోకాలు కానీ 10 శ్లోకాలు కానీ నెలకు కాకుండా 2 పేజీలు 3 పేజీలు మన వీలుని బట్టి నేను చేసేదాన్ని. అలా చాలాసార్లు ఇంట్లో నేను వీలున్నప్పుడల్లా చేసేదానండి. అలా చేసే నేను ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నామని చెప్పాను కదండి. మనదీపం కన్నా ముందు, గానామృతం కన్నా ముందు సుందరాకాండ పారాయణమే చేశామండి. మా ఇంట్లో గృహప్రవేశం అయిపోయిన వెంటనే సుందరాకాండ పారాయణమే ఫస్ట్ చేశానండి. అంటే అసలు సుందరాకాండ పారాయణం మేము ఇల్లు కట్టకముందే భూమిలో పెట్టాను. అంటే ఇల్లు స్టార్ట్ చేయకముందే చేయాలని సంకల్పించుకున్నానండి. కానీ అప్పుడు చేయడం అవ్వలేదు. సుందరాకాండ పారాయణం చేశాక ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అవ్వలేదండి. అప్పుడు చేయలేకపోయాము. అందుకని చెప్పి స్థలంలో చేద్దామని చేయలేకపోయామని చెప్పి మనదీపం కన్నా ముందు ఫస్ట్ సుందరాకాండ పారాయణమే చేశానండి. గృహప్రవేశం అయిపోయినట్టునే కార్తీక మాసంలో గృహప్రవేశం అయిందండి. అదే నెలలో కార్తీక మాసం చూడండి, పెద్ద తుఫాను వచ్చింది. 3 రోజులు ఇంట్లోంచి బయట రాకుండా వర్షం పడ్డా చూడండి. సోమవారం, మంగళవారం, బుధవారం, ఆ మంగళవారం చేశానండి నేను. మీరు నమ్మరు, నేను పారాయణం కానీ చెప్తే ఎలా వస్తావమ్మా, ఇంత పెద్ద వర్షం వస్తుంది, ఎలా అసలు అనేసుకున్నావు అన్నారు. నేను సడన్గా సోమవారం మధ్యాహ్నం 2:30 చేసి నేను నిర్ణయం తీసుకున్నానండి. రేపు మంగళవారం కదా, ఎలా అయినా పెట్టేయాలి, ఎప్పుడు స్థలంలో పెట్టాలనుకున్నాను. సుందరాకాండ ఇల్లు కట్టేసుకున్నాను, పెట్టలేదు అని చెప్పేసి 2:30కి అనుకొని అందరికీ ఫోన్ చేసి నేను చేయవలసిన ఏర్పాట్లు అన్నీ చేసేసుకున్నానండి. మీరు నమ్మరు, ఇక్కడ మా ఇల్లు కట్టుకునే దగ్గర జారు బురద, వర్షం పడితే బయటికి వెళ్ళాము, లోపలికి రాలేము, అలా ఉంటుందండి. అలాంటిది ఇంట్లోంచి బయటకు రాకుండా ఎడతెడపలేని వర్షము. అలాంటిది మా పారాయణ మంగళవారం వర్షంతోనే వంట చేశామండి. అంటే ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి మరి లేట్ అవుద్ది కదా, 1 గంట 2 అయిపోద్దండి. ఇంత దూరం వచ్చి ఆకలితో ఏం పంపిస్తామని మనకు తోచిన విధంగా వంట చేయడానికి అన్నీ చేసి సిద్ధం చేసుకుని మా ఆయనగారు అయితే వర్షంతోనే కూరగాయలు కానీ పూజ సామాన్లు కానీ తడుచుకునే తెచ్చారండి. కానీ మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే అండి, అన్నీ మంచి విషయాలే కానీ అద్భుతం ఏంటంటే అండి, మా ఊళ్ళో సుందరాకాండ పారాయణానికి బయలుదేరేటప్పుడు అండి ఒక్క చుక్క వర్షం పడలేదంటండి. మళ్ళీ మా ఇంటికి వచ్చే వరకు వర్షం లేదు. అంటే ఆటోలో సిస్టమ్ తేవాలండి. మేము మామూలుగా నేర్చుకున్నాము, తర్వాత సిస్టమ్ కొనుక్కున్నామండి. సిస్టమ్ పట్టుకొని వచ్చారండి. ఇలా మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారండి. మళ్ళీ బోరుని వర్షం పారాయణమైనంత వరకు ఇంకా విపరీత
విపరీతమైన వర్షం, కుండలతో పోసిందండి వర్షము. మళ్ళీ వాళ్ళు భోజనాలు చేసి మళ్ళీ బయటికి వెళ్దానికి ఒక్క చుక్క వర్షం లేదండి. మీకు అబద్ధం, నాకు నిజము. వచ్చిన వాళ్ళు మా బ్యాచ్ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయే వరకు వర్షం అనేది లేదండి. మళ్ళీ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుండలతో వర్షం అండి. అసలు మళ్ళీ బుధవారం కూడా వర్షం వచ్చిందండి. 3 రోజులు ఎడతెడపు లేకనంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, అసలు చూడండి స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఒక మంచి పని వెళ్ళి చేస్తున్నారని చెప్పి ప్రతి విషయంలో మనకి వెన్ను తట్టి తోడుండడం అనేది అద్భుతమే కదండి. వాళ్ళు బయలుదేరినప్పుడు వర్షం లేదు, ఇక్కడ వచ్చినంత వరకు వర్షం లేదు. చూడండి పారాయణమైనంతసేపు విపరీతమైన ఉరుములతో కూడుకున్న వర్షం అండి. అయిపోయిందండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వర్షం అంటే మరి అద్భుతమే కదండి. అలా ఇలా వస్తున్న వర్షము సడన్గా మన ఇంటికి వచ్చేటప్పటికి పూజ అంతా సవ్యంగా జరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎంతో అద్భుతంగా వెళ్ళారు తిరిగి. అంటే మరి ఇదే కదండి. చూడండి పారాయణంకి వెళ్ళాం, భాగ్య వర్షంతో పారాయణం పెట్టింది. ఇంత వర్షము మేము తడిసిపోయామని చిన్న చెడ్డ పేరు కూడా స్వామి రానివ్వకుండా ఎంతో అద్భుతంగా జరిగిందండి ఆ రోజు సుందరాకాండ పారాయణం. మనసంతా తృప్తి అయిపోయిందండి. అంటే స్థలంలో పెడదామనుకున్నానే, పెట్టలేకపోయానే. నేను ఆ ఫొటోస్ అవి పెడతాను చూడండి. చాలా బాగా అయిందండి పారాయణం మాత్రం. ఇలాంటి అద్భుతాలు మరెన్నో చాలా ఉన్నాయండి మా బ్యాచ్లో. విషయాలన్నీ మీకు మరిన్ని మంచి విషయాలు చెప్తానండి. మా ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, అందరూ అంటే ఈ ఛానల్ నా ఒక్కరిదాందే కాదండి. మా బ్యాచ్ నా విజయం, మా బ్యాచ్ విజయం, మా బ్యాచ్ విజయం నా విజయం అండి. ఇది సనాతన ధర్మము. మా బ్యాచ్ అందరి విజయమేనండి. ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, శ్రీరామ భక్త హనుమానికి జై. జై శ్రీరామ్. అస్మద్ గురుభ్యో నమః. ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి.